ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతామంటే 2 ట్రిప్పులు కొడతాను అన్నాడు తను. అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయలు ఉంటుందన్న టికెట్ అని అన్నాడు. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో? 4 పోను రాను 4 ట్రిప్పులు అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ 4 ట్రిప్పులు తీసుకుంటే 400 మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారు అన్న, చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టరు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్. ఇది కాకపోతే కేటీఆర్ హరీష్ రావు బస్ ఎక్కరు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా బెంచ్ కార్లలో తిరుగుతారు, వాళ్ళకి తెలియదు ఇదంతా తిరుగుతారు. ఇంకా నాకు వేరే పేర్లు రావు, కార్లై. చిన్నారా నీకేమైనా తెలుస్తే చెప్పు నాకు. ఆర్డీ బీడీ గీడ్లు అన్నీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా. BMW. ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను, నాకు ఆ పేర్లు తెలివై. నా ప్రాబ్లం అది అనా కదా అన్న. నేను ఈ మధ్యలో అయితే టాక్సీ బండ్లో తిరుగుతున్నా, చిన్న బండ్లే. ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటా నేను. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండ్లలో తిరుగుతారు, ఆర్టీసీ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు, వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు, ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు.